అందరికీ నమస్కారం. మొదటగా మా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు డిస్కస్ ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి. చాలామంది విద్యార్థులు కూడా మంచి మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళకందరికి కూడా మొదటగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 10th క్లాస్ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ముందుకెళ్ళాలి, కెరీర్ని ఎలా ఎంచుకోవాలి అనే దాని మీద ఒక చిన్న డిస్కషన్ అన్నమాట. ముందుగా ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఎందువల్లంటే మీరు కొట్టే లైక్ వల్ల ఇంకా ఈ వీడియో 10 మందికి చేరి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత చూసుకుంటే చాలా రకాల కోర్సులు ఉన్నాయి, మనకు అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉంది, తర్వాత డిప్లొమా కోర్సు ఉంది, ఐటీ ఉంది, పారామెడికల్ ఉంది, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటే చాలా కోర్సులు ఉన్నాయి. ఒకటి నేను ఈ చెప్పే ముందు ఏంటంటే, మీకు దేని మీద అయితే లైఫ్లో ఒక గోల్ ఉందో దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోండి. అలాగే మీకు మీలో ఎలాంటి టాలెంట్ ఉందో దాన్ని మీరు గుర్తించాలి. ఫస్ట్ ఈ రెండు గుర్తించాలి. మీ లక్ష్యం ఏంది, మీలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం ఏంది అనేది మీరు గుర్తించుకునేసి దానికి అనుగుణంగానే మనం లైఫ్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏ కోర్స్ చేసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, అలాగే ఎంఈసి కూడా ఉన్నాయి. ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవాలి. దాని తర్వాత ఎంపీసీ తీసుకుంటే బీఎస్సీ చేయొచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు, తర్వాత పిహెచ్డీ కూడా చేసుకోవచ్చు. అలాగే బైపీసీ తీసుకుంటే మెడికల్ అంటే ఎంబీబీఎస్ కోర్సు, డాక్టర్ కోర్సు లాంటివి చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, బీఫార్మసీ చేయొచ్చు, డీఫార్మసీ చేసుకోవచ్చు. అలా మెడికల్ రంగం వైపు వెళ్ళొచ్చు అన్నమాట. ఆ మెడికల్ రంగం వెళ్ళిపోతే రకరకాల మంచి మంచి అవకాశాలు, మంచి జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎంఈసీ గ్రూప్ ఉందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎంఈసీ చేస్తే సిఏ అవ్వచ్చు అనమాట, అంటే చార్టెడ్ అకౌంటెంట్. కొంతమంది ఒకవేళ ఎంఈసీ చేసి సిఏ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాగే కొన్ని దీంట్లో ఎంఈసీలో మ్యాథ్స్, కామర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఏదన్నా బ్యాంక్స్ జాబ్స్కి ఏదన్నా ట్రై చేయాలంటే కూడా మంచి అవకాశం ఉంటుంది. అలాగే సిఈసి గ్రూప్ చేసుకుంటే బీకామ్ చేసి ఎంకామ్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాంక్ కోర్సులు అంటే బ్యాంక్ జాబ్ కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. అలాగే హెచ్ఈసి ఉంది. హెచ్ఈసి వల్ల చాలా వరకు ఎక్కువ మంది ఎవరైతే లా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు హెచ్ఈసి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి ఇంటర్మీడియట్ సంబంధించిన కోర్సులు. నెక్స్ట్ వెళ్తే డిప్లొమా కోర్సులు. డిప్లొమాలో రకరకాల కోర్సులు ఉన్నాయి. ఎవరైతే డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉందో, ఆసక్తి ఉందో, డిప్లొమా చేసిన తర్వాత కూడా మనం డిప్లొమా 3 years అయిన తర్వాత బీటెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ 3 years ఉంటుంది బీటెక్. కాబట్టి డిప్లొమా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. డిప్లొమా చేయడానికైతే ముందుగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీ ఉందన్నమాట. ఐటీ అనేది నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే కొంచెం డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఐటీ ప్రిపేర్ చేసుకోండి. కొంచెం యాక్టివ్గా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి గోల్ ఉన్నవాళ్ళు, కొంచెం ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న వాళ్ళు మాత్రము ఐటీ జోలికి వెళ్ళొద్దండి. ఎందువల్లంటే ఐటీ అనేది అంటే కంపెనీస్లో కానీ మనం ప్రొఫెషనల్గా కానీ ఏదన్నా మన చేతి నైపుణ్యంతో పనిచేసే పని అన్నమాట. కాబట్టి ఎవరైతే కొద్దిగా డల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఐటీ కోర్సు ఎంచుకోండి. అలాగే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. దీంట్లో 3 years కోర్సులు ఉన్నాయన్నమాట. డిఎల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేసి, ఇంకా శానిటరీ ఇన్స్పెక్టరు, ఇలా రకరకాలు చెప్పుకోవచ్చు. హెల్త్ ఇన్స్పెక్టరు, ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అవి కాకుండా ఇంకా కొన్ని కంప్యూటర్ సంబంధించిన కోర్సులు ఉంటాయి. పీజీడీసీ కావచ్చు, ఇకపోతే
గ్రాఫిక్ డిజైనింగు, యానిమేషన్ కోర్సులు, వెబ్ డిజైనింగు, సైబర్ సెక్యూరిటీ, ఇలా కంప్యూటర్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. మీరు అంటే మొత్తం మీద మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో, మీరు దేని మీదకి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇవి గుర్తించండి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ఉన్నాయి. అంటే 10th తర్వాత ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మీకున్న అభిరుచి, అంటే మీకున్న దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్ని బట్టి మనం కోర్సు ఎంచుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఇది ఈ చదువు గురించిన విషయం. అయితే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఏం చేయాలంటే 10th క్లాస్ తర్వాత మనం కొత్త వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అంటే 10th క్లాస్ తరగతి చదివింది ఒక రకమైతే ఇంటర్మీడియట్ నుంచి వేరే కాలేజీకి వెళ్ళిపోతుంటాము. అక్కడ వాతావరణానికి అలవాటు పడి మీకు ఎంత కష్టంగా ఉన్నా, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ అక్కడ అలవాటు చేసుకొని మీరు చదువుకోగలిగితే ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుంది. అలాగే ఈ ఇంటర్మీడియట్ చదివే వయసు ఏమిటంటే మంచి యవ్వనంలో ఉన్న వయసు అన్నమాట. ఎవరైతే ఈ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు బాగా చదువుతారో వాళ్ళ లైఫ్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎందువల్లంటే ఇది వచ్చి తెలిసి తెలియని వయసు అన్నమాట. అంటే ఆటోమేటిక్గా 10th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ అనుకోండి, ఈ 4 క్లాసులు కూడా ఒక యవ్వనంలో ప్రవేశించే వయసులు. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు కొద్దిగా తప్పుదోవ పట్టే అలవాటు అంటే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనము కొద్దిగా జాగ్రత్తగా వహించి ఎటువంటి చెడు అలవాట్లకు, వ్యసనాలకు మనము పోకుండా వాటికి చాలా దూరంగా ఉంటే మీ లైఫ్ ఒక ఇంటర్మీడియట్ నుంచి ఒక 6 years మీరు కష్టపడితే మీ లైఫ్ చాలా మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బాగా మీ జీవితం చాలా హ్యాపీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా చెడు అలవాట్లకు, చెడు ఫ్రెండ్షిప్ కూడా బాగుండాలి. మనం చేసే ఫ్రెండ్షిప్ వల్ల కూడా మన జీవితం బాగుంటుంది. అలాగే ఈ వయసులో వచ్చే ఎక్కువ మంది చూస్తుంటాం కదా, లవ్ అఫేర్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వయసులో ఉండొచ్చు, ఏ వయసులో కాకుండా ఇంకే వయసులో వస్తుంది ఉండొచ్చు. కాకపోతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేయండి. ఎందువల్లంటే ఇది ఇంటర్మీడియట్ తర్వాత ఇది మంచి ఇక్కడగా స్పాయిల్ అయిపోతే మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది మంచి తరుణం. అంటే ఇంటర్మీడియట్ అనేది మీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వారధి లాంటిది జీవితానికి. ఇప్పుడు బాల్యం నుంచి జీవితంలోకి వెళ్ళేటప్పటికీ ఇది ఒక వారధి లాంటిది. ఈ వారధిలో మీరు జాగ్రత్తగా నడవగలిగితే ఆ పక్క మంచి భవిష్యత్తు చేరుకుంటారు. ఈ ఇంటర్మీడియట్ అనే వారధిలో గాన మీరు తప్పటడుగులేసి పడిపోయారు అనుకోండి, జీవితం ఆటకి అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఇంటర్మీడియట్ అనేది మీ జీవితానికి, మీ భవిష్యత్తుకి ఒక వారధిలాగా ఉపయోగించుకొని మంచి చదువులు చదువుకొని మంచి అందరూ ఉన్నత స్థానం చేరుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను పాటించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఒక రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, మా అబ్బాయిని, మా అమ్మాయిని ఇలా చదివించాలి, అలా చదివించాలి, ఆ రకంగా చూసుకోవాలనేసి. కాబట్టి మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు కూడా గమనించండి. బలవంతంగా వాళ్ళని దేని మీద రుద్దకండి. ఒకవేళ మీ అబ్బాయి మ్యాథ్స్లో ఒకవేళ పూర్గా ఉన్నారనుకోండి, చాలా పూర్గా ఉంటే మాత్రం ఎంపీసీ వైపుకి పంపించొద్దండి. ఎందువల్లంటే చాలామంది 10thలో మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ వాడు మ్యాథ్స్లో వీక్ అయితే ఇంటర్లో బాల్తో కొట్టిన వాళ్ళు, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మ్యాథ్స్లో మంచి పట్టు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవచ్చు. కాకపోతే పూర్గా చాలా డల్గా ఉన్న వాళ్ళు మాత్రము ఎంపీసీ వైపు వెళ్ళకపోతే మంచిదని నేను అనుకుంటున్నాను. తర్వాత మీ అభిప్రాయము. అలాగే గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించే ఏపీఆర్జేసీలో ఎగ్జామ్ రాసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ నందు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించే విధంగా గవర్నమెంట్ వాళ్ళు అక్కడక్కడ ఏపీఆర్జేసీ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. దీంట్లో ఎంపీసీ, బైపీసీతో పాటు ఎంఈసీ గ్రూపులు ఉన్నవి. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నవాళ్ళు, అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే స్తోమత లేని వాళ్ళు,
లేదు ఏపీఆర్జేసీలు కూడా స్టడీస్ బాగుంటాయి చదవాలి అని అనిపించే వాళ్ళు కూడా ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకునేసి దాంట్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఈ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ గ్రూప్లో చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే మండల స్థాయిలో స్కూల్ స్థాయిలో టాపర్స్గా ఉన్నారో మంచి మార్కులు వచ్చాయో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ట్రిపుల్ ఉన్నాయి, ఇరుపులపాయ, పోతే నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, అక్కడ కూడా మనం ట్రిపుల్ చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ట్రిపుల్ కోసం అప్లై చేసుకోండి. అక్కడ ట్రిపుల్ 6 years ఇంటిగ్రేటెడ్ అంటే బీటెక్ అనమాట. ఇది ఉపయోగపడుతుంది. అక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే ఉంటాయి. అలాగే ఈ మెడికల్ సంబంధించిన కోర్సు అయితే అక్కడ ఉండవు. కాబట్టి ఎవరికైతే మెడికల్ కాకుండా ఇంజనీరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ఈ యొక్క ట్రిపుల్ కోసం టాపర్స్ అప్లై చేసుకోండి. అవకాశం వస్తే దాంట్లో కూడా మనం చేరి 6 సంవత్సరాలు మనం అభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ చదువుతో పాటు కొంతమందికి డ్యాన్స్ కానీ, క్రీడలు కానీ, మ్యూజిక్ కానీ ఇట్లా రకరకాలుగా కొంతమందికి వాటి మీద ఆసక్తి ఉంటుంది. చదువుతో పాటు వీటి మీద ఎక్కువ కుతూహలం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ చదువుకుంటూ కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటూ కూడా తీరిక టైంలో సాయంత్రం వేళ కానీ లేదా సండేస్లో కానీ హాలిడేస్లో కానీ ఈ ఎక్స్ట్రాగా ఈ వీటి మీద కూడా ఫోకస్ చేసి వాటిని కూడా నేర్చుకుంటే మీరు కూడా ఆ రకంగా కూడా ప్రయోజకులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీలో కవి కూడా అవ్వచ్చు, అంటే రచయిత అవ్వచ్చు. అంటే మీలో ఉన్న ఆలోచనల్ని ఒక పెన్ పేపర్ ఎత్తుకొని మీ ఆలోచనల్ని కవిత్వ రూపంలో కానీ ఒక స్టోరీ రూపంలో రాస్తే కూడా మీరు అద్భుతమైన ఒక కవి కూడా అంటే అంటే యూత్కి ఇన్నర్గా ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనమే వెలికి తీసుకోవాలి. మనం వెలికి తీసుకుంటేనే అది బయట వస్తుంది. దాన్ని మనం సానం పెట్టుకోవాలి. మనకి ప్రత్యేకమైన అభిరుచి కానీ టాలెంట్ కానీ ఉంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసే దానికోసం ప్రయత్నం చేసుకోవాలి. దీన్ని నీలో టాలెంట్ నీకే తెలుస్తుంది, పక్క మనిషి తెలియదు. తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత. నువ్వు ఎప్పుడైతే బయట పెట్టినప్పుడే పక్క మనిషికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా ఆలోచనలు ఉంటే మీకు మంచి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఒక కవిత్వం రూపంలో రాయొచ్చు, లేదా ఒక స్టోరీ రూపంలో రాసి మంచి రచయిత కూడా అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. యూత్ అనేది ఒక ఇన్నర్గా దాగున్న అనుభవం మారుగా వాళ్ళు ఎంతో శక్తివంతమైన వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. కాబట్టి అనుకోవడానికి కసిగా ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను పాటించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఒక రకరకాల ఆలోచనలు వచ్చు, మా అమ్మాయిని ఇలా చదివించాలి, అలా చదివించాలి, ఆ రకంగా చూసుకోవాలనేసి. కాబట్టి మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు కూడా గమనించండి. బలవంతంగా వాళ్ళని దేని మీద రుద్దకండి. ఒకవేళ మీ అబ్బాయి మ్యాథ్స్లో ఒకవేళ పూర్గా ఉన్నారనుకోండి, చాలా పూర్గా ఉంటే మాత్రం ఎంపీసీ వైపుకి పంపించొద్దండి. ఎందువల్లంటే చాలామంది 10th మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ వాడు మ్యాథ్స్లో వీక్ అయితే ఇంటర్లో బాల్తో కొట్టిన వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మ్యాథ్స్లో మంచి పట్టు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవచ్చు. కాకపోతే పూర్గా చాలా డల్గా ఉన్న వాళ్ళు మాత్రము ఎంపీసీ వైపు వెళ్ళకపోతే మంచిదని నేను అనుకుంటున్నాను. తర్వాత మీ అభిప్రాయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనలు సలహాలు పాటించి మీరు మంచి స్థానానికి ఎదుగుతారని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.